మన అనంతపురం జిల్లాలో. ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం, ఉన్నటి అన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో 10 ఉంటే వాళ్ళు 1, 9 మనకు. ఎవరు గెలిచాలి? యాక్చువల్గా మన వాళ్ళే గెలవాలి కదా, సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా. కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరినీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు. దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ, ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి. అప్పటికి మన ఎంపీటీసీలు వినకపోయేసరికి ఏం చేశాడు, ఈయనే కిడ్నాప్ తీసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి మన ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి, అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు. చివరికి అంతటితో కూడా ఆగిపోలే. ఆ మండలంలో భయం రావాలట. ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు, ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను, లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు. ఎక్కడికి పోతా ఉంది నిజంగా? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలన్నా? ఇంకొక ఎగ్జాంపుల్, రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి. పోటీ పెట్టినా వాళ్ళ ఒడుగు డిపాజిట్లు కూడా రాలా. 16కు 16 మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి మరి ఆ పోస్టు? మనకే రావాలి కదా. అక్కడలా 6 మందిని ప్రలోభ పెట్టాడు, పట్టి 6 మందిని తీసుకున్నాడు. సరే 6 మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన 9 మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడమో అనర్హత జరిగింది, మిగిలిన 9 మంది మన దగ్గరే ఉండరు. అట్లా వేసుకున్నా మనమే గెలవాలి కదా. ఏం చేస్తున్నాడు, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు. వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్. 6 మందే, ఈ పక్క మన దగ్గర 9 మంది ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళే. ఈయన ప్రలోభ పెట్టి తీసుకున్నాడు. కనీసం అక్కడైనా గెలవాలంటే కోరమన్నా ఉండాలి, అది లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని, అది కూడా ఏంది, ఒక చిన్న ఎంపీపీ పోస్టు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి. రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా, నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఇది.